అది వస్తుంది. అది చూడండి, అమ్మాయి వైష్ణవి. వైష్ణవి, అమ్మయ్యా ఎంత పెద్ద దాని అయిపోయావే నా తల్లి. నువ్వు ఎలా ఉన్నావమ్మా? నన్ను గుర్తుపట్టావా? నేనే నీ బామ్మ కృష్ణవేణిని. బామ్మగారు కళ్యాణ వస్తు లేమా? వీడెవడో నీకు తెలుసా? నీకెలా తెలుస్తుందిలే, వీడే నీ తండ్రి తల. వైష్ణవి, ఇదేనేమా మీ అమ్మ దుర్గా? ఏమిట్రా అలా చూస్తూ నిలబడ్డా? ఇదే నీ రెండో కూతురు వైష్ణవి. అవునవును, రెండోసారి పుట్టింది రెండో కూతురు, మొదటిసారి పుట్టింది మొదటి కూతురు, మూడోదిగా పుట్టింది మూడో కూతురు, నాలుగోదిగా పుట్టితే ఏ విధంగా చూసినా నాకున్నది ఒకటే కూతురు. నాన్న అన్యాయంగా జోస్యాన్ని నమ్మి 20 ఏళ్ళు నన్ను దూరంగా ఉంచారే. శ్యామావయ్య మాత్రం లేరంటే ఎన్ని ఇక్కట్లు పడాల్సి వచ్చేది. ఏమ్మా, నీకు నా మీద ప్రేమ లేకుండా పోయింది. నువ్వు మూగదానివి కాదే, మౌన వ్రతం. ఇలా చూడమ్మా, వీరే పెద్దబాయ్ గారు, యుఎస్ఏలో ఇండియన్ రెస్టారెంట్ ఓనర్. నమస్కారం. అమ్మాయి ఎలా ఉందండి? మహాలక్ష్మిలా ఉంది. అతను మిస్టర్ జూరో, వీరి హోటల్లో హెడ్ కుక్ గా ఉంటున్నారు. నైస్ మీటింగ్. నమస్తే. నమస్కారం. ఏదో క్లాష్ అయినట్టుందే. అతను డాష్ ఇచ్చెళ్ళాడు. కాదు, తల్లో ఉన్న పూలు ఫ్రెష్ గా ఉంటాను చూస్తే ఏదో పక్క స్టేషన్ లో ఎక్కి ఈ స్టేషన్ లో దిగినట్టుగా ఉందే. ఏమిటి జూనో, పక్క స్టేషన్ లో పువ్వులు కొనుక్కుని ఈ స్టేషన్ లో మొహం కడుక్కుని ఫ్రెష్ గా రావటం లేదా? మిమ్మల్ని కలుసుకోవడానికి ఈ విధంగా వచ్చింది. వీడు నా ఎల్డర్ సన్ విసు, మెడిసిన్ చేస్తున్నాడు. నమస్కారం. మీ అక్కయ్య నేను పెళ్లి చేసుకోబోతున్నాను. మీరేనా? ఎంతో సంతోషం బావగారు. మా అక్క ఏది? అక్కయ్య అది తను 20 సంవత్సరాల తర్వాత వయసు వస్తుంది కదా, అందుకని గుడికి వెళ్ళి అర్చన చేయించుకొస్తానని చెప్పింది. అవును, ఇతనెవరు? ఎవరా? వైషు మాత, నేనే మీ అన్నయ్యని మాదేశ్. చెప్పండి. ఓ వీడు నా రెండో కొడుకు రాము. వీళ్ళు మీలాగే ట్విన్స్. ప్లీజ్ టు మీట్ యు. నమస్కారం. కల్చర్, ఇండియన్ కల్చర్. I like that. I like that very much. ప్రియా ప్రియా చంపోతే నవ్వి నన్నే ముంచోతే చెలి కన్నులతో హృదయం కాల్చోతే అయ్యో వన్నెలతో ప్రాణం తీయోతే ప్రియా ప్రియా చంపోతే నవ్వి నన్నే ముంచోతే చెలియా నీదు నడుమును చూశా అరే రే బ్రహ్మింత పిసనారి తలపై కెత్త కళ్ళు తిరిగిపోయే ఆహా కడే చమత్కారి మెరుపును తెచ్చి కుంచగా మలచి రవివర్మ గీసిన బదనమట 100 అడుగుల శిల 6 అడుగులుగా శిల్పులు చెక్కిన రూపమట భువిలో పుట్టిన స్త్రీలందరిలో నీదే నీదే అందమట అంతటి అందం అంతా ఒకటై నన్నే చంపుట ఘోరమట ప్రియా ప్రియా
చంపోతే నవ్వి నన్నే ముంచోతే చంద్రగోళంలో ఆక్సిజన్ నింపి అక్కడ నీకొక ఇల్లు కడతా నీ ప్రాణాలను కాపాడేందుకు నా ప్రాణాలను బదులిస్తా మప్పులు తెచ్చి పరుపుగా పేర్చి కోమలాంగి నిన్ను జోగొడతా నిద్దురలోన చెమటలు పడితే నక్షత్రాలతో తుడి చేస్తా పంచవన్ని చిలక జలకాలాడగ మంచు బిందువులే సేకరిస్తా దేవత జలకాలాడిన జలమును గంగా జలముగా సేవిస్తా ప్రియా ప్రియా చంపొద్దే ప్రియా ప్రియా చంపొద్దే నవ్వి నన్నే ముంచోతే మధు సూపర్ యాక్టింగ్ పో. తన కన్నం అయితే నువ్వు సావిత్రివి, తన యాక్టింగ్ లో కాలేజ్ అయితే నువ్వు ట్యూటోరియల్. నన్ను చూసి ఎవరైనా అడిగావంటే వైష్ణమాత పక్క బాల్తో సెంచరీ కొట్టేశావు. చెయ్యవే. నోరు మీరా. ఈ నాటకాన్ని కడుపులో దాచుకోలేక నేను పడే అవస్థ ఏమిటో నాకే తెలుసు. మధు మధు అయ్యో, మధు ప్రాబ్లం స్టార్ట్ అయింది. పెద్ద బావా నీ గది తలుపు తడుతున్నాడు. అబ్బాయి త్వరగా డ్రెస్ మార్చుకుని వెళ్ళమా, త్వరగా వెళ్ళు. నువ్వైతే ఇంకా నిలబడ్డా, వెళ్ళి సమర్థించరా. మధు 1 minute వస్తున్నాను. నువ్వు వెళ్ళు. హాయ్ మధు. హాయ్. ఏం మధు పొద్దునుంచి ఎక్కడికి వెళ్ళావు? స్టేషన్ కూడా రాలేదు. సారీ విసు, నేను గుడికి వెళ్ళేటప్పటికి జనం ఎక్కువ అయ్యారు. నేను దర్శనం చేసుకుని విచ్చేసేలోగా మీరు రానే వచ్చేసారు. ఏంటిది నీ చెల్లెల్లా మాట్లాడుతున్నావు? సోదరితో మాట్లాడానో లేదో, వైష్ణవితో మాట్లాడాను కదా, ఆ మాటలే నాకు వచ్చేసినాయి. సరే అదలా ఉంచు. వైష్ణవితో రాము విషయం మాట్లాడావా? వైష్ణవికి రాము నచ్చాడా? ఏంటి విసు, ఇప్పుడేగా తను వచ్చింది. ఇంకా ఇద్దరు ఎల్కేజీ కబుర్లే చెప్పుకోలేదు. ఇక స్కూల్ పూర్తయి, కాలేజీ పూర్తయి, ఆ తర్వాతే పెళ్లి మాటలు మొదలెట్టాలి. అందుకని ఒక 2-3 రోజులు నన్ను తొందర పెట్టకండి ప్లీజ్. ఓకే, అండర్స్టాండ్. నేను వైష్ణవితో మాట్లాడుతుంటాను. ఆల్రైట్, ఓకే, బాయ్. బాయ్. వదినా, నేను రామును వదినా. నువ్వు ఇక్కడ? వైష్ణవిని చూద్దామని వచ్చాను. వైష్ణవి లోపల స్నానం చేస్తుంది. ఒక నిమిషం. వైష్ణవి, రాము నీతో ఏదో మాట్లాడాలట, త్వరగా రామా. ఇంకో గంట అవుతుంది అత్తయ్య. పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను. అది కాదు, కావాలంటే తను రాగానే నేనే కవర్ చేస్తాను. మీకెందుకు శ్రమ, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. వెళ్ళండి. నువ్వు వెళ్ళు. సరైన హంటింగ్ బ్రదర్స్.
కౌసల్య సుప్రజారావు. హలో. నమస్కారం. నమస్కారం. మీరు? నేను రాము, యంగ్ బ్రదర్. చెప్పండి. మిమ్మల్ని చూడటానికి వస్తున్నాను కానీ అమెరికాలో ఓ రోజు మొత్తం తిరిగి వెతికి వెతికి తీసుకొచ్చాను. ఆల్ లేటెస్ట్ ప్రొడక్ట్స్, హెయిర్ డ్రైయర్, మేకప్ కిట్, లిప్స్టిక్. ఇది హాలీవుడ్ లో ఉన్న అందరు హీరోయిన్స్ యూజ్ చేస్తారు. తర్వాత పర్ఫ్యూమ్, అన్ని ఆల్ అప్ టు డేట్ ఫ్యాషన్. మీకు నచ్చాయా? నా కొరకు ఎంతో శ్రమపడి వెతికి వెతికి తీసుకొచ్చినట్టున్నారు. నో 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 ప్రాబ్లం. కాదు, మీరు బాధపడనంటే ఒక చిన్న మాట. నేను ఎటువంటి కాస్మెటిక్స్ యూజ్ చేయనండి. మొహానికి పెసరపిండి, తలకి సీయకాయ, ఒంటికి శనగపిండి, అంతేనండి. తప్పుగా అనుకోకపోతే ఇవన్నీ దయచేసి మీరు తీసుకువెళ్ళండి. ఆల్ వెస్టర్న్ కల్చర్, సింథటిక్స్. అందుకే మీకు నచ్చలేదు. ఇట్స్ ఓకే. యూ వాంట్ బి వెరీ ఇంటర్నైజ్డ్. శనగపిండి, పెసరపిండి, సీకాయ్, ఆల్ హెర్బల్ ప్రొడక్ట్స్. అమెరికాలో కూడా డాక్టర్స్ ఇప్పుడు అవే సజెస్ట్ చేస్తున్నారు. గుడ్. ఐ లైక్ దట్. ఐ లైక్ దట్ వెరీ మచ్. ఓకే, బాయ్.